49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, సువేందు అధికారి. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, డిసిషన్స్ రివర్స్డ్ అనేది కూడా ఒకటి వస్తుంది. ఆ నిర్ణయాలన్నీ కూడా ఈయన మళ్ళీ సమీక్షిస్తున్నాడు అని. ఎటువంటివి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్కడ బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేటర్స్, మనందరూ తెలుసు, బంగ్లాదేశ్ నుంచి పాపులేషన్, వెస్ట్ బెంగాల్ పాపులేషన్ మొత్తం మార్చేశారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. 1960s నుంచి జరుగుతుంది. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఉండే మమతా బెనర్జీ దాన్ని ఎంకరేజ్ చేశారు. దానికోసం ఆమె ఎస్ఐఆర్ని ఇంత వ్యతిరేకించారు. ఆమె మిగతా అన్ని స్టేట్లో ఎస్ఐఆర్ జరిగింది కదా. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, ఏ ప్రొటెస్ట్ లేకుండే. బీహార్లో 68 లక్షల మందిని తీసేశారు. ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల మందిని తీసేశారు లిస్ట్ నుంచి. గుజరాత్లో 2 కోట్ల 10 లక్షల మందిని తీసేశారు. మన దగ్గర కూడా జరుగుతుంది. నో ప్రొటెస్ట్. వెస్ట్ బెంగాల్ ఎందుకు ప్రొటెస్ట్? ముస్లిమ్స్ని తీసేస్తున్నారు. ఎందుకు? ఆమె ఓటర్ బేస్ అది, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ ఎట్లా అంటే, మీరు ఈ రోడ్ క్రాస్ చేసినట్లు ఉంటుంది. దుర్గం చెరువు దగ్గర ఒకటి రోడ్ క్రాస్ చేస్తే అప్ టు బంగ్లాదేశ్, ఇటు ఇండియా. ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ ఒక 20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్, ఎస్పెషల్లీ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెన్సింగ్ స్టార్ట్ చేశారు. దానికి కావాల్సిన 700 ఏకర్లు ఉన్నాయి ల్యాండ్ కావాలి, కంటిన్యూస్ ల్యాండ్. అంటే ఒకవైపు ఒక 1/2 ఏకర్ ఉంటుంది, ఇంకో వైపు 1/2 ఏకర్ ఉంటుంది. 1/2 ఏకర్ అక్కర్లేదు, కానీ స్ట్రెచ్గా ఉండాలి, కంటిన్యూస్ స్ట్రెచ్గా. 780 ఏకర్లు కిలోమీటర్స్. ఈమె ల్యాండ్ ఇయ్యదని చెప్పు. కిలోమీటర్స్ 780 కిలోమీటర్స్ నో ల్యాండ్. నేను ఇవ్వను, మీరు ఏమైనా చేసుకోండి. చాలా గొడవ చేస్తారు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అన్నారు యూ గివ్ ద ల్యాండ్. అప్పుడు కూడా ఆమె ఇవ్వలేదు. ఎందుకంటే ఒకసారి మీరు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తే అది బీఎస్ఎఫ్ కింద వచ్చేస్తుంది. మళ్ళీ ఫెన్స్ కడతారో లేదో డిఫరెంట్ థింగ్. అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఫెన్స్ ఎట్లనే వేస్తున్నారు. ఇప్పుడు అమిత్ షా గారు ఇవాళ అనౌన్స్ చేశారు, ఫెన్సింగ్ వేస్తున్నాం, హైటెక్ ఫెన్సింగ్. అది కూడా ఇప్పుడు బీఎస్ఎఫ్కి మొన్న 27 కిలోమీటర్లు ఇచ్చారు కదా. కరెక్ట్. దశల వారికి మొత్తం 700 ఇచ్చేస్తారు వాళ్ళకి. అది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది అనమాట. ల్యాండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారులని అడ్డుకట్ట వేయడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇది ఒకటి. ఇప్పుడు దాంట్లో కొన్ని రివర్ క్రాసింగ్స్ ఉంటుంది, అక్కడ మీరు ఫెన్సింగ్ వేయలేరు. అవును కదా. అమిత్ షా గారు ఏం ప్రపోజ్ చేశారంటే, అక్కడ క్రాకడైల్స్ రిలీజ్ చేద్దాం, అక్కడ పాములు రిలీజ్ చేద్దాం నీళ్ళలో అని చెప్పి. అది పెద్ద గొడవ అయింది. మళ్ళీ కోర్టుకి వెళ్తాను నేను, అట్లా పాములు మళ్ళీ న్యాచురల్లీ కదా. అక్కడ మీరు ఫెన్సింగ్ కట్టలేరు, సో ఏం చేస్తారు, పాములు ఇడిసేస్తారు. అక్కడ చూద్దాం ఎవడొస్తాడు అక్కడి నుంచి అని చెప్పి. న్యాచురల్ టాక్టిక్ అది, డిబేటబుల్, బట్ ఎనీవే. సో అది ఒక ఫెన్సింగ్ ఇస్ ద మేజర్ థింగ్. ఇంకోటి ఏంటంటే చికెన్ స్నేక్, మన అందరు తెలిసిందే. నార్త్ బెంగాల్లో ఒక 22 కిలోమీటర్లు 23 కిలోమీటర్లు ఉన్న ఒక చిన్న ఏరియాలో చికెన్ స్నేక్ అంటాం, మన స్టేట్ ఆఫ్ హోర్ముస్. అది దాన్ని ఎప్పటి నుంచో బంగ్లాదేశ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎప్పటి నుంచో స్టేట్మెంట్ ఇస్తారు, మేము ఒక రోజు అది స్ట్రాంగిల్ చేసేస్తాం. అంటే 22 కిలోమీటర్లు పెట్టుకుంటే భారతదేశం నార్త్ ఈస్ట్కి కనెక్షన్, అసలు రూట్ ఆగిపోతుంది మొత్తం కంప్లీట్గా. ఇది మనకు తెలుసు. ఇది ఎప్పుడో పాత బ్లండర్, ఇది నెహ్రూ చేసిన బ్లండర్. ఎందుకంటే మనకి ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ డివైడ్ చేసినప్పుడు ఇది ఈస్ట్ పాకిస్తాన్ ఉండే, అది వెస్ట్ పాకిస్తాన్ ఉండే. మ్యాప్ లో చూస్తే లాస్ట్ కి సన్నగా కనిపిస్తూ ఉంటుంది. రైట్. సో అది ఎప్పుడో మనం చెప్పాం, మనకి ఎక్కువ కావాలి ల్యాండ్ అంటే. నెహ్రూ గారు వద్దు ఏం కాదు, వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీ కదా. జిన్నా ఆయన క్లోజ్ ఫ్రెండ్, ఎవడో గీత కొట్టేసాడు, అయిపోయింది ల్యాండ్. మన దగ్గర కర్తార్పూర్ కారిడార్ అనే ఒక ఫేమస్ గురుద్వారా ఉంది, సిక్స్. అది మన ఇండియన్ బార్డర్ నుంచి 1 కిలోమీటర్ దూరం కనిపిస్తుంది అక్కడ. మీకు అక్కడ వెళ్ళడానికి వీసా కావాలి. మీరు ముందే లైన్ డ్రా చేసినప్పుడు ఆ కారిడార్ కర్తార్పూర్ తీసుకుంటే అయిపోతుండే కదా. కాదు, చేయలేదు. అది అట్లా చాలా ఉన్నాయి తప్పులు. ఎనీవే, ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. అక్కడ మమతా బెనర్జీ ఇవాళ దాకా చేయలేదు. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ నేషనల్ హైవే వేస్తారు ఇప్పుడు, అండ్ దాన్ని సెక్యూరిటీగా స్ట్రెంగ్తన్ చేస్తారు. అంటే చేయకపోవడానికి కారణం ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వస్తే మనకు ఓటేస్తారు కదా రేపు, ఆ ఓట్లు మనవి. అదే జరిగింది 49 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది. ముందు సిపిఎం వాళ్ళు చేశారు. మీరు బిలీవ్ చేయరు, మాల్డా, ముర్షిదాబాద్ ఏరియాస్ అంతా ముస్లిం డామినేటెడ్. బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన తొరగబాట్లు అక్కడ వచ్చారు ఫస్ట్. ఇండియాలో డెకెడల్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ అంటాం. అంటే ఇప్పుడు సెన్సస్ చేస్తే నెక్స్ట్ 10 years తర్వాత సెన్సస్ చేస్తే 10% పెరుగుతుంది. చాలా ఎక్కువ అయితే 10%, దానికన్నా తక్కువ ఉంటుంది యూజువలీ 4%, 5%. ఈ మాల్డా, ముర్షిదాబాద్, అలీపుర్ద్వార్ ఈ ఏరియాస్లో, సౌత్ పర్గనా, నార్త్ పర్గనాస్లో 40% పాపులేషన్ పెరుగుతుంది. 40%. ఎక్కడి నుంచి అండి? అది కూడా ఓన్లీ 1 రిలీజియన్. అక్కడ పుట్టిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అక్కడ పెద్ద ఇండస్ట్రీ ఒకటి ఉంది. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది, ముందు ఆధార్ కార్డు లేకుండే కమ్యూనిస్ట్ వాళ్ళ హయాంలో. అప్పుడు వీళ్ళు బర్త్ సర్టిఫికెట్లు తయారు చేయడము,
10th క్లాస్ సర్టిఫికేట్ మాధ్యమిక అంటారు అక్కడ, మాధ్యమిక సర్టిఫికేట్ తయారు చేయడము, మార్క్ షీట్ తయారు చేయడం అన్నీ చేసిస్తారు. మాకు ఓట్లు వేయాలి మీరు అంతే. వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు అక్కడితో ఆగరు కదా, దేశం మొత్తం వెళ్ళిపోతారు. ఇప్పుడు మన దగ్గర కూడా హైదరాబాద్ చాలా ఉన్నారు. చాలా మంది ఉన్నారు అంటారు. మన దగ్గర కన్ఫ్యూజన్ ఏంటంటే రోహింగ్యాస్ అంటారు. రోహింగ్యాస్ బంగ్లాదేశీయులు కాదు. కాదా? రోహింగ్యాలు వచ్చింది మయన్మార్ నుంచి. అవునవును, బర్మా. బంగ్లాదేశ్ సపరేట్ ప్రాబ్లం. రోహింగ్యాస్కి అట్లీస్ట్ ఒక లీగల్ శాంక్టిటీ ఉంది. వాళ్ళు రెఫ్యూజీస్ అంటే వాళ్ళు అక్కడ శరణార్థులు. అరకాన్ ఏరియాలో పెద్ద గొడవ నడుస్తుంది. బుద్ధిస్ట్ ఆర్మీ అంటారు వీళ్ళు, వాళ్ళేమో ఇస్లామిక్ ఆర్మీ అంటారు. అక్కడ పెద్ద పోరాటం నడుస్తుంది అక్కడ. సో దాంట్లో పారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళు రోహింగ్యాలు. ఓకే, సో దేర్స్ అ డిఫరెన్స్. వీళ్ళు ఇద్దరు రోహింగ్యాలు రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ అని ఉంటుంది, భారతదేశంలో కూడా ఉంది. ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ క్యాంప్ పెడతారు వాళ్ళ కోసం. వాళ్ళకి కార్డు ఇష్యూ చేస్తారు, యుఎన్హెచ్సిఆర్ కార్డు అంటారు. నెలకు మీకు ఇన్ని రూపాయలు ఇస్తారు, 10,000 రూపాయలు అంత ఇస్తారు ఒక ఫ్యామిలీకి మీరు బతకడానికి యాజ్ అ రెఫ్యూజీ. లీగలీ యునైటెడ్ నేషన్ ఆధారంలో వస్తుంది అదంతా. అది మనం పక్కన పెడదాం. కానీ మీరు చెప్పినట్లు మీరు కేరళకి వెళ్ళండి. నిన్న నా దగ్గర ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్ వచ్చిండు ఒకడు. నేను మణికొండలో ఒక షూట్లో ఉన్నప్పుడు ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశాను నేను. ఐ డోంట్ వాంట్ నేమ్ ద యాప్. అది తీసుకొచ్చిన పేరు చూస్తే యూ కెన్ మేక్ అవుట్ 100% ఇస్ ద బంగ్లాదేశీ. ఇట్ ఈస్ నాట్ అ బెంగాలీ నేమ్. ఏం చేస్తాం? హూ ఇస్ చెకింగ్? ఎప్పుడు చెక్ చేయట్లేదు. అన్ని చోట్ల వెళ్ళిపోయారు దేశం. ఎందుకంటే ఎప్పుడు క్రాక్ డౌన్ మొదలు పెట్టారో వెస్ట్ బెంగాల్లో వీళ్ళందరూ పారిపోయారు అక్కడ, ఎస్పెషలీ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు. ఎస్ఐఆర్లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ప్రేక్షకులకు చాలా సింపుల్గా ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతుంది. అది మనం చూసుంటారు మీరు. ఫస్ట్ వీళ్ళు మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యాపింగ్లో ఏంటంటే మీరు 2002లో ఎక్కడ ఓటేశారు, పవన్ గారు 2002లో ఎక్కడ ఓటేశారు, యూ విల్ బీ ద ప్రైమ్ క్యాండిడేట్. లేకుంటే మీ నాన్నగారు అమ్మగారు ఓటేశారా, ఏ కాన్స్టిట్యున్సీలో వేశారు, బూత్ నెంబర్ తెలిస్తే ఇంకా మంచిది. పాత ఐడి కార్డు ఉంటే ఇంకా మంచిది. పాత ఐడి కార్డులో నంబర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడున్న ఐడి కార్డులో ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది, ఆల్ఫాబెట్ ఉంటుంది అండ్ న్యూమరికల్స్ ఉంటుంది. ఇప్పుడున్న ఐడి కార్డ్స్ మారింది 2002 తర్వాత మారింది. లాస్ట్ ఎస్ఐఆర్ వాజ్ డన్ ఇన్ 2002. ఇప్పుడు ఏం చేశారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డు వచ్చేసింది, ఆధార్ కార్డు వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, రేషన్ కార్డు అన్నీ ఇచ్చారు. అది సిపిఎం వాళ్ళు చేశారు, మమతా బెనర్జీ చేశారు. కానీ 2002లో వీళ్ళెవరు ఓటేయలేదు. ఓకే, ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న మనిషి 2002లో ఓటింగ్ వేయలేదు ఎక్కడ. ఎందుకురా అంటే నేను వేయలేదు, ఓటింగ్ చేయలేదు. ఎందుకంటే ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. యూ కెనాట్ ప్రూవ్ దట్ 2002లో నేను ఓటేశాను. సరే మీరు ఓటేయాలి. మీ అమ్మ నాన్నగారు ఎక్కడ ఓటేశారు? వాళ్ళు కూడా ఓటేయలేదు. వాళ్ళు ఎక్కడి నుంచి నాకు తెలియదు. దిస్ ఇస్ కాల్డ్ డౌట్ఫుల్ కేటగిరీ. వీళ్ళని పక్కన పెట్టేశారు మొత్తం. ఈ డౌట్ఫుల్ కేటగిరీలోనే ఆల్మోస్ట్ ఒక 27 లక్షల మంది, అది చాలా తక్కువ, ఇంకా ఎక్కువ ఉన్నారు. నౌ స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. కొత్త చట్టం అంటే ఒక యాక్ట్ లాగా కాకుండా ఒక ఆర్డర్. ఏంటి? యూ డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్. ఫస్ట్ డిటెక్ట్ చేయండి, తర్వాత వాళ్ళ పేరుని డిలీట్ చేయండి, తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయండి. యూజువల్లీ ఈ ప్రాసెస్లో మీరు కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. వీడిని పట్టుకున్నాం సార్, వీడు బంగ్లాదేశ్ వాడు, వీడు డాక్యుమెంట్స్ లేదు, ఏం లేదు, వీడిని ఏం చేయాలంటే కోర్టు అంటారా వాడిని బెయిల్ ఇచ్చేసేయండి, బెయిల్ ఇచ్చేసి నువ్వు కేసు నెక్స్ట్ వీక్ హియరింగ్. అది ఇంకా 20 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏ అధికారం లేదు వాళ్ళకి కోర్టుకి వెళ్ళడానికి కూడా. దే హ్యావ్ టు బి డిపోర్టెడ్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు డిటెక్ట్. ఇప్పుడు ఉన్న లిస్ట్లో చాలామందిని తీసేశారు చూడండి, వాళ్ళు ఫస్ట్ డిటెక్షన్ క్యాండిడేట్స్. మీరు చూసుంటారు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు చాలామంది బంగ్లాదేశ్ బార్డర్ వైపు పారిపోయారు. అప్పుడు వీడియోలు వచ్చాయి చాలా మటుకు. మిగతా స్టేట్స్కి పారిపోయారు. జమ్మూ దాకా వెళ్ళారు. ఆలోచించండి, వీళ్ళు ఎప్పుడో యూపీఏ హయాంలో జమ్మూ దాకా వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో బీఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఓకే, యూనియన్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేశారు, నో కోర్ట్ నథింగ్. పట్టుకున్నారో బీఎస్ఎఫ్కి ఇచ్చేసేయండి, వాళ్ళు బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ అని మాట్లాడి బంగ్లాదేశ్ రైఫిల్స్కి అప్పగించేస్తారు. ఓకే, బంగ్లాదేశ్ పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు, మేము వాళ్ళు తీసుకోము అది ఇదని. తీసుకోకపోతే చూస్తాం మనం.